ఫస్ట్ ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ట్రీమ్ బాక్స్ అండి. ఎక్స్ట్రీమ్ బాక్స్ గురించి ముందు మనం తెలుసుకోవాలండి. ఎక్స్ట్రీమ్ బాక్స్ అంటే ఏంటంటే మామూలు స్మార్ట్ టీవీ అంటే మనకి మామూలు ప్రజెంట్ అయితే అన్ని స్మార్ట్ టీవీస్ అండి. అంటే మనకి యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ అన్నీ మనకి టీవీలోనే డిస్ప్లే అవుతాయండి. అదే ఇంతకు ముందు ఉన్న టీవీలకైతే మనకి డైరెక్ట్గా యూట్యూబ్, నెట్ఫ్లిక్స్ ఇవేమి డిస్ప్లే అవ్వండి. అటువంటి నాన్ స్మార్ట్ టీవీలు అంటే స్మార్ట్ టీవీలకి డిస్ప్లే అవుతాయి, నాన్ స్మార్ట్ టీవీలకి ఇవేమి ఉండవండి. అంటే నాన్ స్మార్ట్కి స్మార్ట్కి తేడా ఏంటంటే ఇటువంటి ఓటీటీ యాప్స్ ఏమి దీంట్లో డిస్ప్లే అవ్వవు. అటువంటి నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీలుగా మార్చడానికి వచ్చినటువంటి బాక్సులు ఎక్స్ట్రీమ్ బాక్సులు అండి. వీటిని 4K బాక్సెస్ అని కూడా అంటారు. ఎక్స్ట్రీమ్ 4K బాక్సెస్. ఇది ఎయిర్టెల్లో వచ్చిందండి. అదేవిధంగా టాటా స్కైలో బింగ్ బాక్స్ 4K బాక్స్ ఒకటి వచ్చిందండి. అది కూడా సేమేనండి. నాన్ స్మార్ట్ టీవీలని స్మార్ట్ టీవీలుగా మార్చడానికి వచ్చినటువంటి డివైజెస్నే ఈ ఈ ఎక్స్ట్రీమ్ 4K బాక్స్, బింగ్ 4K బాక్స్ అండి టాటా వాళ్ళది. అదేవిధంగా అమెజాన్ ఫైర్ స్టిక్ కూడా వచ్చిందండి. ఇది కూడా సేమ్ అండి. ఇదే విధంగా మనల్ని నాన్ స్మార్ట్ టీవీని స్మార్ట్ టీవీలుగా మార్చడానికి వచ్చింది అమెజాన్ ఫైర్ స్టిక్ కింద వచ్చిందండి చిన్నది. అది కూడా సేమేనండి అమెజాన్ ఫైర్ స్టిక్ కూడాను. ఇది డబ్బా టీవీలు అండి. చిన్న చిన్న పోర్టబుల్ టీవీలు ఉంటాయి కదండి డబ్బా టీవీలు. ఆ డబ్బా టీవీలకు కూడా ఈ డివైజ్ని కనెక్ట్ చేసి మనం స్మార్ట్ టీవీలు కంటే యూట్యూబ్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటి చూసుకునే విధంగా చిన్న చిన్న డబ్బా టీవీలను కూడాను యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ ఇటువంటి యాప్స్లో చూసుకునే విధంగా మనం మార్చుకోవచ్చండి డబ్బా టీవీలను కూడా. ఇలా మార్చడానికి వచ్చిన డివైజే ఈ ఎక్స్ట్రీమ్ అండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఎయిర్ ఫైబర్ గురించి చెప్దామండి. ఈ ఎయిర్ ఫైబరు మనకి ఇంటర్నెట్ కోసం వీళ్ళు లాంచ్ చేశారండి. చాలా ఏరియాల్లో వైర్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల చాలా ఏరియాలకి ఇంటర్నెట్ సదుపాయాలు ఉండడం లేదండి. వీటిని అధిగమించడానికి ఎయిర్ ఫైబర్ని అయితే ఎయిర్టెల్ వాళ్ళు అదేవిధంగా జియో వాళ్ళు లాంచ్ చేశారండి. మనకి కేబుల్ ద్వారా వచ్చిన ఇంటర్నెట్ సౌకర్యం అయితే చాలా స్పీడు ఎక్కువగా ఉండదండి. అదేవిధంగా ఎప్పుడు నెట్వర్క్ కనెక్టివిటీ నెట్వర్క్ తెగిపోవడం వల్ల, వైర్లు తెగిపోవడం వల్ల నెట్వర్క్ అయితే చాలా ఒక రోజు ఉండడం, ఒక రోజు ఉండకపోవడం జరుగుతుందండి. దానివల్ల ఎక్కువగా ఇంటర్నెట్ సక్సెస్ అవ్వలేదండి ఈ ఇంటర్కమ్ లైన్స్. దాన్ని అధిగమించడానికే వీళ్ళు జియో ఎయిర్ ఫైబర్ని అదేవిధంగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ని తెచ్చారండి. ఈ ఎయిర్ ఫైబరు ఏ విధంగా వర్క్ అవుతుందంటే మనకు ఒక అవుట్డోర్ యూనిట్ ఉంటుందండి. ఈ అవుట్డోర్ యూనిట్టే మన ఏరియాలో ఉన్న 5G సిగ్నల్ని రిసీవ్ చేసుకొని ఇంట్లోపల ఒక రోటర్ ఉంటుందండి. ఆ రోటర్కి పంపిస్తుంది ఒక కేబుల్ ద్వారా. ఆ రోటర్ నుంచి మనకి వైఫై రూపంలో మనకి సిగ్నల్స్ అయితే చుట్టుపక్కల ఉన్న డివైజెస్కి అందిస్తుంది. ఈ 5G సిగ్నల్స్ ఏ ఏరియాలో వస్తుంది అనేది మనం ఎలా తెలుసుకోవాలని అంటే మన స్మార్ట్ మొబైల్కి 5G సిగ్నల్స్ వస్తుందో లేదో చెక్ చేసుకోండి. మన స్మార్ట్ మొబైల్కి 5G సిగ్నల్స్ వస్తే మన ఏరియాకి 5G సిగ్నల్స్ వస్తుందని అర్థం అండి. ఈ 5G సిగ్నల్స్ని మనకి సెల్ ఫోన్ టవర్స్ ద్వారా రిసీవ్ చేసుకుంటుందండి ఇంటర్నెట్. మనకి మొబైల్లో ఎలా వర్క్ అవుతుందో సేమ్ ప్రాసెస్సే ఈ ఎయిర్ ఫైబర్లో కూడా అవుతుందండి. కానీ మొబైల్ కన్నా కొంచెం ఎక్కువ స్పీడ్లో ఇది ఉంటుందండి. దీని కనెక్టివిటీ డివైజెస్ కూడా చాలా ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. మనం ఈ పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పామండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. హాయ్ అండి, నా పేరు కృష్ణ. నేను ఒక టీవీ డిష్ టెక్నీషియన్ని. నేను టాటా స్కై, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్ 3 DTHలు రిపేర్ చేస్తానండి. అదేవిధంగా రీఛార్జ్లు కూడా చేస్తానండి. కానీ కొత్త DTHలు అన్న విషయానికి వస్తే నేను ఒక్క టాటా స్కైని కానీ సన్ డైరెక్ట్ని కానీ ప్రిఫర్ చేస్తానండి. ఎయిర్టెల్ని అయితే ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఎయిర్టెల్ అయితే బ్యాడ్ అండి. క్లైమేట్ కొంచెం మారినా DTH ఆగిపోతుందండి.
అదేవిధంగా రీఛార్జెస్ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అందువల్ల నేను ఎయిర్టెల్ని ఎవరిని ప్రిఫర్ చేసేవాడిని కాదు. ఓన్లీ టాటా స్కైని, సన్ డైరెక్ట్ మాత్రమే ప్రిఫర్ చేసేవాడిని. ప్రజెంట్ అయితే ఎయిర్టెల్ వాళ్ళు కొత్తగా ఎయిర్ ఫైబర్ని అయితే లాంచ్ చేశారండి. ఈ ఎయిర్ ఫైబర్ అంటే ఏంటంటే దీంట్లో ఇంటర్నెట్తో పాటు టీవీ ఛానల్స్ కూడా వస్తాయండి. ఇది వచ్చిన తర్వాత ఎయిర్టెల్లో కొంచెం మార్పులు అయితే వచ్చాయండి. నెట్వర్క్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే డిటిహెచ్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. రీఛార్జెస్ అమౌంట్స్ కూడా తగ్గాయండి. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఎయిర్టెల్ను కూడా కొత్త డిటిహెచ్ఎల్ని కస్టమర్స్కి మోటివేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఎయిర్టెల్ కూడా బాగుందండి. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే కృష్ణ డిటిహెచ్ అనే ఛానల్లో టాటా స్కై గురించి, సన్ డైరెక్ట్ గురించి, ఎయిర్టెల్ గురించి కూడా చేస్తున్నానండి వీడియోస్. ప్రజెంట్ ఎయిర్టెల్ బాగుండడంతో ఎయిర్టెల్ని కూడా యాడ్ చేశాము. ఎవరికైనా డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అన్ని డిటిహెచ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర దొరుకుతాయండి. నేను టాటా స్కై, సన్ డైరెక్ట్, ఎయిర్టెల్ డిటిహెచ్లు రీఛార్జ్ చేస్తామండి, రిపేర్ చేస్తామండి. కొత్త డిటిహెచ్లు ఆల్ ఇండియా ఎక్కడైనా మేము ఏర్పాటు చేస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో. ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ సంప్రదించండి. ప్రజెంట్ ఎయిర్ ఫైబర్ వచ్చిన నుంచి ఎయిర్టెల్ డిటిహెచ్ కనెక్షన్స్ చాలా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయండి. ప్రజెంట్ ఎక్కువగా అమ్ముడుపోతున్న ప్యాక్ ఏదైనా ఉందని అంటే ఈ ప్యాక్ అనండి. ఇది డిసెంబర్ మంత్లో లాంచ్ అయ్యింది. ప్రజెంట్ డిసెంబర్ మంత్ 2024 అండి. ఈ ప్యాక్ ఇప్పుడు చాలా యాక్టివ్లో ఉందండి. ఈ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ డిటిహెచ్ ఆఫర్స్ అండి. ఈ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఆఫర్స్ ఎయిర్ ఫైబర్ ఆఫర్స్ అండి. ఈ రెడ్ సైడ్లో ఉన్న ఆఫర్స్ ఏంటంటే ఓన్లీ డిటిహెచ్ అంటే మన బ్రాడ్కాస్ట్ ఓన్లీ ఛానల్స్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అండి. ఈ పక్కన ఉన్నవి ఇంటర్నెట్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అండి. దీంట్లో మనకి ఛానల్స్తో పాటు డిటిహెచ్ ఛానల్స్తో పాటు మనకి ఇంటర్నెట్ కూడా లభిస్తుందండి. ఈ పక్కన 2500 రూపాయలకి. ముందు మనం ఎయిర్టెల్ డిటిహెచ్ గురించి చూద్దాం. మనం 3200 రూపాయలతో డిటిహెచ్ కనెక్షన్ వేయించుకుంటే ఎయిర్టెల్లో మనకి ఎస్డి ప్యాక్ అయితే 12 నెలలు వస్తుందండి. అదే మీరు హెచ్డి ప్యాక్ అయితే 8.5 మంత్స్ వస్తుందండి. అంటే దగ్గర 9 మంత్స్ వరకు వస్తుందండి. 3200 రూపాయలతో కొత్త కనెక్షన్ వేసుకుంటే 9 నెలలు ఫ్రీగా ఇస్తున్నారు. ఏ ఛానల్స్ వస్తాయి అన్నది మనం వీడియో చివరిలో చెప్దామండి. 3200 రూపాయలకి ఎస్డి ప్యాక్ 12 మంత్స్కి ఆల్ తెలుగు ఛానల్స్, ఆల్ న్యూస్ ఛానల్స్, కిడ్స్ ఛానల్స్ వస్తాయండి. కిడ్స్ ఛానల్స్ ఒక 4-5 వరకు వస్తాయి. స్పోర్ట్స్ ఛానల్స్ కూడా 4-5 వరకు వస్తాయండి. అది వదిలేద్దాం. హెచ్డి ప్యాక్ 9 మంత్స్కి ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయానికి వెళ్తే మనం వీడియో చివరిలో దాని యొక్క ఛానల్ లిస్ట్ని మనం చూద్దామండి. తర్వాత 6 మంత్స్కి హెచ్డి ప్యాక్ 2800 రూపాయలు ఉందండి. ఇది ఓన్లీ 6 మంత్స్ రీఛార్జ్తో ఇస్తారండి. ఈ రీఛార్జ్కి ఏ ప్యాక్స్ ఏ ఛానల్స్ వస్తాయి అన్న విషయాన్ని వీడియో చివరిలో మనం చెప్దాం. ఎస్డి ప్యాక్ అయితే హెచ్డి ప్యాక్ అయితే 2800 రూపాయలు ఉందండి. ఎస్డి ప్యాక్ 2600 రూపాయలు ఉందండి. 2549 రూపాయలు ఉంది. ఇది ఎస్డి ప్యాక్ అండి. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే మనం 3200 రూపాయల కనెక్షన్ తీసుకోవడం ఉత్తమం అండి. ఎవరు 6 మంత్స్ ప్యాక్నే తీసుకోవద్దు. 3200 ప్యాక్ తీసుకోండి. దీనికి డిఫరెన్స్ ఓన్లీ ఒక 500-400 ఉందండి. కానీ ఈ 2550 రూపాయలకి మనకు 6 నెలలు రీఛార్జ్ చేస్తున్నారు కదండి. ఇక్కడ 3200కి 12 నెలలు రీఛార్జ్ చేస్తున్నారు. ఒక 700 డిఫరెన్స్లోనే మనకు 6 మంత్స్ రీఛార్జ్ ఫ్రీగా వస్తుందండి. అందుకే ఎవరైనా కొత్త కనెక్షన్ వేసుకోవాలని అనుకుంటే మీరు 3200 రూపాయల ప్యాక్ని వేసుకోండి. ఈ ప్యాక్ని మనం హెచ్డీగా యూజ్ చేసుకోవచ్చు, ఎస్డీగాని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది మనకి లాగింగ్ రూపంలో వచ్చేస్తుంది. అంటే మనకి 12 నెలలకు గాను వీళ్ళు లాక్ చేస్తారు. ఏ ప్యాక్ అని మనకి హెచ్డి ప్యాక్ కావాలంటే హెచ్డి ప్యాక్ లాక్ చేస్తారు. నార్మల్ ప్యాక్ నార్మల్ ప్యాక్ కావాలంటే నార్మల్ ప్యాక్ లాక్ చేస్తారండి. టాటా స్కై లాగా మళ్ళీ చేంజ్ చేసుకోవడం అయితే ఉండదు. ఇది ఫిక్స్డ్ రీఛార్జెస్ అండి. తర్వాత మనము ఎయిర్ ఫైబర్ గురించి వస్తే మనకి ప్రజెంట్ ఎయిర్ ఫైబర్లో ది బెస్ట్ ఆఫర్ ఏదైనా ఉందనంటే ఇది ఈ ఆఫరేనండి. 2500 రూపాయలకి మనము అమౌంట్ పే చేస్తే మనకి వీళ్ళు మొత్తం సెట్ అంతా ఇస్తున్నారండి. ఈ సెట్లో ఏమేమి వస్తాయనంటే
ఒక ఎయిర్టెల్ అవుట్డోర్ యూనిట్ అండి, అదేవిధంగా ఒక ఎయిర్టెల్ ఇండోర్ యూనిట్ అండి. ఇది ఎయిర్ ఫైబర్కి సంబంధించింది. ఈ సైడ్ ఉన్నది కదండి, ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ అవుట్డోర్ యూనిట్, ఇది ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుందండి. ఈ లోపల ఉన్నటువంటి ఈ మోడమ్ అన్నది ఈ ఎయిర్టెల్ 5G నుంచి వచ్చే సిగ్నల్స్ని ఇది క్యాచ్ చేసిన తర్వాత దీనికి పంపిస్తుందండి. దీని నుంచి మనకు వైఫై స్ప్రెడ్ అవుతుంది. మామూలుగా ఉన్న రోటర్స్తో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ స్పీడ్ని కలిగి ఉంటుందండి. చాలా డివైజులను దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి దీంతో పాటు టీవీ ఛానల్స్ చూడడానికి మనకు డిష్ని కూడా ఇస్తారండి. ఆ డిష్తో పాటు ఒక 4K సెటప్ బాక్స్ని కూడా ఇస్తారు. మనము జియో లాగా దీంట్లో సపరేట్ బాక్సులు అయితే ఉండవండి. జియో అయితే సపరేట్గా దానికి బాక్స్ అయితే ఉండదు, దానికి సపరేట్గా డిష్ అయితే ఏముండదు. జియోనైతే ఓన్లీ అవుట్డోర్ యూనిట్, ఇండోర్ రోటర్ మాత్రమే ఉంటుంది. మై జియో యాప్ అదే జియో టీవీ యాప్ ఉపయోగించి మనం దాంట్లో టీవీ ఛానల్స్ చూడాలండి. ఆ విధంగా కాదు ఇక్కడ ఎయిర్టెల్లో అయితే మాత్రం దీనికి సపరేట్గా ఒక డిష్ అయితే పైన ఫిట్ చేసి ఉంటుందండి, మన డిటిహెచ్ లాగానే. అదే డిటిహెచ్ డిష్నే బిగిస్తారండి. దాని ద్వారా సిగ్నల్స్ మనకు వచ్చేసి దాంట్లో 4K ఎక్స్ట్రీమ్ బాక్స్ కింద ఉంటుంది. దాంతో మనం టీవీ ఛానల్స్ని చూడొచ్చు. చాలా క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుందండి. ప్రెజెంట్ అయితే బఫరింగ్ కూడా ఏమీ రావడం లేదు. ఇది టీవీ ఛానల్స్ వేరేగా, నెట్ వేరేగా, రెండు వేరేగా ఉంటాయండి. అందువల్ల మనకు నెట్కి రాకపోయినా టీవీ ఛానల్స్కి ఏమీ ప్రాబ్లం ఉండదండి. నెట్ కొంచెం స్లో అయినా మన టీవీ ఛానల్స్ అయితే చాలా క్లారిటీగా వస్తాయి. దీంతో మనకి HDMI కేబుల్ 10 మీటర్స్ వైర్ అండి, డిటిహెచ్కి బాక్స్కి కలిపే వైరు. మొత్తం ఫ్రీ ఇన్స్టలేషన్ అండి. డిటిహెచ్ని కూడా ఫ్రీ ఇన్స్టలేషను. ఎయిర్ ఫైబర్ మొత్తం ఈ 4 సెట్స్ని వీళ్ళు 2500 రూపాయలకి మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం డిటిహెచ్ సెట్ అంతా 2500 రూపాయలకి మనం ప్రొవైడ్ చేస్తున్నారు. మనం కట్టిన 2500 రూపాయలకి కానీ వీళ్ళు 40 Mbps స్పీడ్తో మనకి 3 నెలల పాటు ఇంటర్నెట్ను ఫ్రీగా ఇస్తున్నారండి వీళ్ళు. మనం కట్టిన అమౌంట్కి మొత్తం డిష్ సెటప్ అంతా ఇస్తూ వాళ్ళు 3 నెలల పాటు మనకి 14 Mbps స్పీడ్తో ఫ్రీగా రీఛార్జ్ ఇస్తున్నారు. ప్రజెంట్ ఎవరైనా డిటిహెచ్ కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే ఇంటర్నెట్ ప్లస్ ఎయిర్ ఫైబర్ని కలిపి తీసుకోండి. మీకు 2500 రూపాయలకి 3 నెలల రీఛార్జ్తో పూర్తి డిష్ సెటప్, అదేవిధంగా ఎయిర్ ఫైబర్ సెటప్ కూడా వచ్చేస్తుందండి. ఆ తర్వాత మనకి వద్దు అని అనుకుంటే మనం ఎయిర్ ఫైబర్ని క్యాన్సిల్ చేసుకొని ఓన్లీ డిటిహెచ్ని వాడుకోవచ్చు. ప్రజెంట్ ఆ డిటిహెచ్ ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయానికి వస్తే చూడండి, 14 Mbps స్పీడ్ అన్నది 3 నెలల తర్వాత మనకి 699 రూపాయలు ప్లస్ జిఎస్టీ అండి, జిఎస్టీ పడుతుంది. వైఫై స్పీడు 14 Mbps స్పీడు, 4K ఆండ్రాయిడ్ బాక్సు, టీవీ ఛానల్స్ 350 టీవీ ఛానల్స్ వస్తాయంటండి దీంట్లో. ఈ 350 టీవీ ఛానల్స్లో మన తెలుగులో ఆల్ తెలుగు ఛానల్స్ వస్తాయి. హెచ్డీలో మాత్రం 30 హెచ్డీ ఛానల్స్ వస్తాయండి. తెలుగులో కాదు, మొత్తం అన్ని లాంగ్వేజ్లో కలిపి మొత్తం 30 హెచ్డీ ఛానల్స్ వస్తాయంట. ఏవైనా మన తెలుగులో హెచ్డీ ఛానల్స్ రాకపోతే అవి ఎస్డీలో ప్లే అవుతాయండి. అంటే అన్ని తెలుగు ఛానల్స్ వస్తాయని అర్థం. దీంతో పాటు మనకి ఓటీటీ సబ్స్క్రిప్షన్ 22 ఓటీటీ యాప్స్ ఇస్తారండి. ఈ 22 ఓటీటీ యాప్స్లో మనకి డిస్నీ హాట్స్టార్, సోనీ, సన్ నెక్స్ట్, ఆహా, చూడండి కింద కనిపిస్తున్నవన్నీ ఉంటాయండి. మనకి అందులో లేనివి ఏవైనా ఉన్నాయని అంటే చూడండి, వీళ్ళు కొత్తగా రిలీజ్ చేసిన పాంప్లెంట్ అండి ఇది. సూపర్ ఫాస్ట్ ఎయిర్టెల్ వైఫై పరిమిత వినోదం 699తో ప్లాన్ మొదలవుతాయి. చెల్లించండి 3300, అదనపు ఖర్చు లేకుండా రౌటర్ మరియు ఇన్స్టలేషన్ పొందండి అని ఇచ్చారండి. ఇదైతే ఏం కాదు, 2500 రూపాయలకి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. చూడండి పాంప్లెట్లో మనకి నెట్ఫ్లిక్స్, ప్రైము, ఆహా ఇవన్నీ వేశారండి. ఇవన్నీ అయితే మనకి రావు. ఈ 699 రూపాయలకి ఏమేమి వస్తాయన్న విషయానికి వెళ్తే చూడండి, స్పీడు 14 Mbps, 100 Mbps అండి. ఈ 2 రీఛార్జీలు ఫస్ట్ రీఛార్జ్ కంపేర్ చేద్దాం. 699 రూపాయలు, 899 రూపాయలు అండి 100 Mbpsది. దీంట్లో 350 ఛానల్ వస్తాయి టీవీ ఛానల్స్. దీంట్లో 300 టీవీ ఛానల్స్ వస్తాయండి. తెలుగులో అయితే మొత్తము తెలుగులో అయితే అన్ని ఛానల్స్ వస్తాయి. మొత్తం అన్ని లాంగ్వేజ్లు అండి. యాక్చువల్గా అయితే మన డిటిహెచ్లో
మనం ఎయిర్టెల్ డిటిహెచ్ని తీసుకున్నాం అనుకోండి, మనము ఈ ఎయిర్టెల్ డిటిహెచ్కి ఓన్లీ మనం తెలుగు ప్యాక్ వేసుకుంటే తెలుగు ఛానల్సే మాత్రమే వస్తాయండి. అదే మనం ఎయిర్ ఫైబర్లో అయితే మనకు ఆల్ ఇండియా ఛానల్స్ అన్నీ వస్తాయండి. ఇది ప్లస్ పాయింట్ అండి, ఎందుకంటే మనం అన్ని లాంగ్వేజ్లో దీంట్లో ప్లే అవుతాయి. అదే మనము మొత్తం హెచ్డి ఛానల్స్ అయితే 30 హెచ్డి ఛానల్స్ వస్తాయండి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి. ఆ 30 హెచ్డి ఛానల్స్ కాకుండా మిగతావన్నీ నార్మల్లో వస్తాయండి. ఎయిర్టెల్ బ్లాక్ ప్రయోజనాలు రెండింటిలో వస్తాయి. నెట్ఫ్లిక్స్ అయితే చూడండి 14 MBPSలో రాదు, 100 MBPSలో కూడా రాదండి. అమెజాన్ ప్రైమ్ కూడా రాదండి. 14 MBPSలో రాదు, 100 MBPSలో కూడా అమెజాన్ ప్రైమ్ రాదు. డిస్నీ హాట్స్టార్ వస్తుంది. అదేవిధంగా 299 ప్లాన్లో కూడా డిస్నీ హాట్స్టార్ కూడా వస్తుందండి. ఏమేమి వస్తాయనంటే కింద చూడండి, చూపించాడు ఎక్స్ట్రీమ్ ప్లే, ఇవన్నీ కింద చూపించిన ప్రతి యాప్స్ వస్తాయండి. హంగామా, నెట్ఫ్లిక్స్, క్విక్, హంగామా, ఆహా, డిస్నీ హాట్స్టార్ చూసారు ఈ ఛానల్ ఇవన్నీ వస్తాయండి. 22 OTT యాప్స్ అంటే ఇవ్వండి. దాంట్లో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అయితే ఉండదు. ఓకే, ఇవి కూడా మనకి కావాలంటే ఏ ప్లాన్ వేసుకోవాలని అంటే చూడండి, 300 ఇవి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి చూడండి. 399 ప్లాన్ కూడా ఉందండి. ఈ ప్లాన్ అయితే ప్రస్తుతానికైతే ఎవరు వేయించుకోవట్లేదు, వాళ్ళు కూడా వేయట్లేదు. 699 ప్లాన్లో చూడండి నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ రాదు, డిస్నీ హాట్స్టార్ మాత్రమే వస్తుంది. అదే దాంతోపాటు 22 OTT యాప్స్ కింద ఉన్నవన్నీ వస్తాయండి. 899 కూడా సేమే, మనం డిస్కస్ చేసాం. 200 MBPSలో మనకి 1099 రూపాయలు పే తీసుకుంటున్నారండి 1 మంత్కి గాను. దీనికి మనకి అమెజాన్ ప్రైమ్ ఇస్తున్నారండి, నెట్ఫ్లిక్స్ ఇవ్వట్లేదు. 1599 రూపాయల్లో 300 MBPS స్పీడ్ ఇస్తూ మనకి టీవీ ఛానల్స్తో పాటు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైము, డిస్నీ హాట్స్టార్ అన్ని OTT యాప్స్ ఇస్తున్నారండి. స్పెషల్ ఆఫర్ ఫర్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్స్, 100 ఆఫ్ ఎవ్రీ మంత్ ఆన్ ఆల్ ద అబవ్ ప్లాన్స్. చూడండి, ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్స్ కంట 100 రూపాయలు ప్రతి రీఛార్జ్ పైన డిస్కౌంట్ అయితే ఉందంటండి. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి మన రీఛార్జ్ ప్లాన్స్, మనకి వచ్చే OTT యాప్స్. ఓకే, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఇన్స్టలేషన్స్లో మొత్తం అంతా ఫ్రీగా వస్తుందండి. 3 నెలల రీఛార్జ్తో కూడా ఇస్తారు. ఇది లేటెస్ట్ అప్డేట్ అండి. క్వాలిటీ విషయానికి వస్తే చూడండి, ఇది ప్రజెంట్ మా షాప్లో మేము ఆల్రెడీ ఎయిర్టెల్ డిటిహెచ్ని అయితే బిగించామండి. చూడండి ఎయిర్టెల్ క్వాలిటీ ఎంత బాగా వస్తుంది. మేమైతే మాకైతే 5G సిగ్నల్స్, మాది టౌన్ కాబట్టి మాకు 5G సిగ్నల్స్ మా ఏరియా మొత్తం వస్తుందండి. అందుకే నేను షాప్లోనే అవుట్డోర్ యూనిట్ని బిగించుకున్నానండి. చూసారు కదా, అవుట్డోర్ యూనిట్ అయితే మా షాప్లోనే బిగించుకున్నాను. ఇదిగోండి నా ఇండోర్ యూనిట్, క్వాలిటీ. ఇదిగోండి నా ఇండోర్ యూనిట్, అంటే ఇండియన్ యూనిట్ అంటే నా రోటర్ చూడండి ఎక్కడ ఉంది. ఇదిగోండి నా రోటరు. ఇదిగోండి రోటర్కి నా అవుట్డోర్ యూనిట్కి కలిపిన వైర్ చూడండి సెంటర్లో ఉంది. సెంటర్లో ఉన్నటువంటి వైరు నా అవుట్డోర్ యూనిట్కి, చూసారు కదా, నా అవుట్డోర్ యూనిట్కి చూడండి, చూసారు కదా, ఇది నా వైర్ అండి. ఇది నా ఇండోర్ యూనిట్ అంటే రోటరు, చూసారు కదా. ఇదండి, ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. రోటరు క్వాలిటీ ఎంత బాగా వస్తుంది. ఇది నా రోటర్ అండి. ఇది ఎవరు వేయించుకోవచ్చు అని అంటే, ఎవరికి సిగ్నల్స్ బాగా వస్తుందని అంటే, ఎవరి ఏరియాలో 5G సిగ్నల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే వేసుకోవచ్చండి. ఇది మిగతా వాళ్ళకి ఇది అవైలబిలిటీ లేదండి. 5G అంటే మనకు మొబైల్లో వస్తుంది కదండి 5G సిమ్కి, ఆ సిమ్ నెట్వర్క్ను బేస్ చేసుకుని ఇది వస్తుందండి. అంటే మీ ఏరియాలో ఈ 5G సిగ్నల్స్ ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలని అనుకుంటే, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో 5G మొబైల్స్ ఉన్నాయి కదండి, మీ ఏరియాలో 5G సిగ్నల్స్ వస్తున్నాయా లేదా అని చూసుకొని మీరు మా నెంబర్కి సంప్రదిస్తే మేము మీకు ఏర్పాటు చేస్తామండి. మొత్తం క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఉంటుంది. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ వస్తే మాత్రమే ఈ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ అవుతుందండి. ఎయిర్టెల్ 5G సిగ్నల్స్ రాకపోతే ఇది మీ ఏరియాలో వర్క్ అవ్వదు.
ఇది 4G సిగ్నల్స్తో రన్ అవ్వదు, ఓన్లీ 5Gతో మాత్రమే రన్ అవుతుంది. ఇది మీరు గమనించుకోవాలి. మా దగ్గర అన్నీ దొరుకుతాయండి, ఎయిర్టెల్, టాటా స్కై, సన్ డైరెక్ట్ అన్నీ దొరుకుతాయి. ఇది మా షాపు. ఓకేనా? ఎవరికైనా కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చండి. మనమైతే ఈ ఎయిర్ ఫైబర్ గురించి ఈ వీడియోలో మొత్తం చెప్పామని అనుకుంటున్నానండి. తర్వాత మనం వీడియో చివరిలో DTH గురించి చెప్దామని చెప్పాను కదా, వాటి రీఛార్జెస్ గురించి. చూడండి, ఎయిర్టెల్ DTH అయితే లాస్ట్ ఈ నవంబర్ ముందైతే మనకి 3000 రూపాయలు ఉండేదండి ఎయిర్టెల్ DTH. ఈ 3000 రూపాయలకి కనుక మనకు 3000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇచ్చేసేవాళ్ళు. అది SD ప్యాక్లో అయితే 12 months వచ్చేది, HD ప్యాక్ అయితే 8.5 months వచ్చేదండి. కానీ చాలామంది ఎయిర్టెల్ DTH కష్టం తీసుకుంటున్నారని చెప్పేసి ఎయిర్టెల్ ఫైబర్ని ఎవరు తీసుకోవట్లేదని చెప్పేసి కొంచెం అమౌంట్స్ అయితే పెంచారండి. 200 పెరిగింది. దీంతో కానీ ఇది ప్రజెంట్ డిసెంబర్ మంత్లో ఉన్నటువంటి ఆఫర్స్ అండి. 3200 రూపాయలు అయ్యిందండి, మొత్తం 3200 రూపాయలు అయ్యింది. దీనికి గాను మీకు SDలో 12 months, HDలో 8.5 months ఇస్తున్నారండి. దీనికి ఏ ఛానల్స్ వస్తాయనే విషయానికి వస్తే చూడండి, SD 12 monthsకి గాను మీకు చూడండి ఈ ఛానల్స్ వస్తాయండి. చూడండి, ఆల్ తెలుగు ఛానల్స్ ఈ లిస్టులో ఉన్నవన్నీ వస్తాయి, చూసుకోవచ్చు మీరు. ఇది ఆ తర్వాత మీకు 1 month 293 రూపాయలండి. 6 monthsకి 1473 రూపాయలు, 12 monthsకి 2953 రూపాయలండి. ఇవి రీఛార్జ్ ప్లాన్స్. ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 1 year తర్వాత మీకు ఈ రీఛార్జ్ ప్యాక్స్ అందుబాటులో ఉంటాయండి. దీంట్లో అన్ని తెలుగు ఛానల్స్, అన్ని న్యూస్ ఛానల్స్ వస్తూ, కిడ్స్ ఛానల్స్, స్పోర్ట్స్ ఛానల్స్ అన్నీ వస్తాయండి. అదేవిధంగా ఇది మీకు ఇచ్చే HD ప్యాక్ అండి. దీంట్లో ఇవన్నీ HD ఛానల్స్ అన్నీ వస్తాయండి. దీంట్లో చూపించిన HD ఛానల్స్ అన్నీ ఈ ప్యాక్లో వస్తాయి మీకు. ఇది 9 months వరకు వస్తాయి. 8.5 అంటే దగ్గర 8.5 months వస్తుందండి. ఇది తర్వాత మీకు 1 monthకి 363 రూపాయలు ఉంటుందండి. 6 monthsకి 1773 రూపాయలు ఉంటుంది. 12 నెలలకి 3693 రూపాయలు ఉంటుందండి. ఎవరికైనా కావాలని అనుకుంటే మా నెంబర్ని సంప్రదించవచ్చు. ఈ ప్యాక్ని మీకు వాళ్ళు ఇస్తున్నారు 8.5 months వరకు ఫ్రీగా. మీరు 6 monthsకి ఎవరు తీసుకోకండి. ఎవరైనా DTH కనెక్షన్ తీసుకోవాలని అనుకుంటే మీరు 3200 రూపాయల ప్యాక్ని తీసుకోండి. మీకు ఇది లాకింగ్ రూపంలో లభిస్తుందండి.